శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీరామకృష్ణ గారి శ్రీరామకృష్ణ కథామృతం నుండి విజయ్తో గదాధరుని పాఠశాల సందర్శించిన సంఘటన చూస్తున్నాం. అయితే ఇందా మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది నిరాకారులు అంటారు, కొంతమంది సాకారులు అంటారు. కానీ నిజంగా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు సాకారులు, నిరాకారం కూడా ఎవరిది అంటే భగవంతునిది అని నమ్ముతారు కదా. కానీ నిరాకారంలో కొంతమంది ఎలా ఉంటారంటే నిరాకారంగానే ఉంటాడు భగవంతుడు, సాకారంగా ఉన్న వాళ్ళని మేము నమ్మము అంటారు. అందుకే మూర్తి పూజలు చేయము, భగవంతుని విగ్రహారాధన కూడదు అని కొంతమంది దానిలో ఉంటారనమాట. అరే నువ్వు నిరాకారంగానే అంటే ఆకారం లేని స్థితిలోనే భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నప్పుడు, అంతటా భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ ఆకారంలో కూడా మరి భగవంతుడే కదా ఉన్నాడని అందులోనే వస్తుంది కదా. మరి ఇలా అంటే ఏంటంటే సరిగ్గా జ్ఞానం అనేది అర్థం కాకపోవడం వలన జరుగుతూ ఉంటుంది. అయితే ఈయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. అయితే వాళ్ళు నిజానికైతే చాలా ఎక్కువ భక్తితో ఉండేవాళ్ళే అనమాట. కాకపోతే వాళ్ళ భక్తి దేనికి సంబంధించింది అంటే నిరాకారానికి సంబంధించింది. అయితే అక్కడికి వెళ్ళగానే స్వామివారికి అమ్మవారు వస్తూ ఉంటారు కదా. అయితే ఈయనకి వెళ్ళగానే వాళ్ళు ఆల్రెడీ భక్తితో ఉన్నారు కాబట్టి స్వామివారికి అమ్మవారు పోయిపోయారు. అయితే వెంటనే స్వామివారు అన్నారంట, అమ్మ నువ్వు ఇక్కడికి రాకు, ఎందుకంటే వీళ్ళు నిరాకారం అంటారమ్మా అన్నారు. అంటే మరి అమ్మవారు అంటే ఒక ఆకారంలో కదా కనబడుతున్నారు. అయితే అలా రాకుండా అంటే ఈయన చెప్పడం అన్నమాట, నిరాకారమన్నా ఆకారంలో ఉన్నా ఎవరిది అమ్మవారే, అంతా భగవంతుడే. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. అందుకే ఏది చేస్తున్నా ఏం చేస్తున్నా అనే దానికన్నా అసలు ఏంటనేది, తత్వం ఏంటనేది, బేసిక్గా ఏంటనేది మనకు అర్థమైతేనే మిగిలింది మనం చేయడానికి అవుతుంది. అది అర్థం కానంతసేపు భక్తి అనో పాటలు అనో లేకపోతే ఏదో చదివేస్తున్నాం అనో గుళ్ళు గొప్పలు తిరుగుతున్నాం, క్షేత్రాలు తీర్థయాత్రలు చేస్తున్నాము అన్న ఏమవుతుంది, అసలు పాయింట్ మనం పట్టుకొని అంతసేపు అలా తిరగడం లాగానే అయిపోతుంది, లౌకికంగా అయిపోతుంది. అలా కాదు, అంతరంగా దాంట్లో ఏం అర్థం ఉంది దాన్ని పట్టుకొని అంతర్ముఖమై ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఈయన ఇలా ఎప్పుడైతే సాకారమైన నిరాకారమైనా సరే ఆ భగవంతుడు అని చెప్పారో కొంతమందికి వెంటనే ఆ మాటల్ని అర్థం చేసుకునే స్థితికి వెళ్తారు. అలాగా విజయ్కి మనోస్థితి ఇప్పుడు మారిందంట. ఒకప్పుడు ఆయన ఏంటి నిరాకారం అనేవాడు, కానీ ఎప్పుడైతే గురువుగారి మాటల్లోని అర్థం గ్రహించారో వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సాకారంలోకి మారాడు. ఆయన ఒక కృష్ణుడిలో భగవంతుని చూసుకుంటున్నారంట. కృష్ణుని చూస్తూ ఆయన ఎప్పుడు హరి హరి అంటూ నేల మీద పొల్లి దండాలు పెడుతున్నారంట. అంతా ఆయనకి ఎప్పుడు భక్తి పారవశ్యం ఉంది. ఒకప్పుడు నిరాకారంగా ఉండేవాడు, ఈరోజు సాకారంలో చూస్తున్నాడు. అలాగే ఆయన ఇంకా ఎప్పుడు పొద్దున్నే వాళ్ళు 3-4 గంటలకే కీర్తనలు అవి మొదలు పెడతారు కదా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు. వాళ్ళు అలాగా అన్నీ చేయడము, అలాగే వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరిస్తారు, అలా కాషాయ వస్త్రం ధరిస్తున్నాడంట. ఎక్కడ దేవత విగ్రహాలు చూసినా సరే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడంట. అలాగే ఒకసారి అంట ఆయన రామకృష్ణ పరమహంసతో ఏదో ఒక వైష్ణవ పాఠశాలకి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఆయన చెప్పారంట, ఇక్కడ చైతన్య దేవులు ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్పగానే ఈయన అక్కడ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగా భగవంతునికి సంబంధించిన ఏవి కనబడినా, భగవంతుని భక్తులకు సంబంధించిన ఏవి కనబడినా ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే కేవలం నిరాకారంలోనే భగవంతుడు ఉన్నాడంటే లేరు, సాకారంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలాగా అంతటా భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. తప్పితే ఈ ఆకారం మాత్రమే భగవంతుడిది అనుకోవడము పెద్ద జ్ఞానవంతమైన విషయం కాదన్నమాట. అయితే సరే, ఆయన బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళు, బ్రహ్మ సమాజంలో నిరాకారంతో ఉంటారు అనుకుంటా. సో ఈయన ఇప్పుడు సాకారంలో ఉన్నారనగానే మళ్ళీ ఇంకొక భక్తుడు రామకృష్ణ పరమహంస గారిని అడుగుతున్నారు, అయితే ఆయన వైష్ణవ సమాజంలో చేర్చేసుకోవచ్చు కదా అని. అంటే రామకృష్ణ ముందే చెప్పారు కదా, ఆయనకి ఇంతమంది భక్తులు కావాలనో లేకపోతే ఇలాంటి ఏదో గొప్ప వాళ్ళు భక్తుల కింద ఉండాలనో ఈ సమాజం వాళ్ళు ఉండాలి, ఈయనకి అదే సంబంధం ఏం లేదు. ఎవరు వచ్చినా ఆయన అందరినీ అనుమతిస్తారు, ఎవరు రాకపోయినా ఆయన పట్టించుకోరు, ఆయన తత్వం వేరు కదా. అందుకని ఈయన చేర్చుకోవచ్చు కదా. అంటే అతను బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళకి వేరే చోట్లకి తిరగడం అనేది ఉంటుందంట. ఆయన ఎప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాడు, ఆయన మనం పట్టుకోలేము. అందుకని అలా ఏమి నేను ఆలోచించడం లేదని. ఎందుకండి అని, ఎందుకు అలా తిరుగుతున్నాడు అని చెప్పి గోస్వామి అడుగుతుంటే రామకృష్ణ అన్నారంట, మీరు సాకారవాదులతో కలిసి తిరుగుతున్నారు కనుక మీరు సాకారవాదులే,
అని వారు అతనితో అంటున్నారు. ఈయన ఇప్పుడు నిరాకారులు అని అన్నాం అనుకుందాం, వాళ్ళు ఎవరితో తిరుగుతారు? వేరే మనుషులతో తిరుగుతారు, అంటే వేరే ఆకారాలతో సాకారాలతో తిరుగుతుంటారు. అందుకని ఒకడు నిరాకారుడు అన్నా సరే వాళ్ళు నిజానికి ఏంటి? సాకారులే. కాకపోతే అక్కడ భగవంతుడిని రూపం లేదని అనుకుంటున్నారు తప్పితే భగవంతుడే సాకారాలుగా పక్కన ఏవైతే మనుషులు సమాజంలో సభ్యులు ఉన్నారో వాళ్ళందరి రూపంలో ఉన్నారు కదా భగవంతుడు. సో అలాగున్నారు అని తెలుసుకున్నప్పుడు ఎవరైతే నిరాకారుడు అనుకుంటాడో అతను ఆఖరికి ఏమంటాడు? సాకారులే అని ఒప్పుకుంటారనమాట. అలాగా ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన నిజాయితీపరుడు, సరళ స్వభావుడు. ఎందుకంటే ఎవరికైతే సరళ స్వభావం ఉంటుందో, ఎవరైతే ధర్మంగాను నిజాయితీగాను ఉంటారో వాళ్ళకే కదా భగవత్ కృప కలుగుతుంది. ఇక్కడ చాలామంది అడుగుతారనమాట, ఏదో భగవంతుని భక్తి చేస్తున్నా సరే ఏదో వ్యాపారం అది చేస్తే అవినీతి చేసేయచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో అబద్ధాలు చెప్తూ కూడా టైం అయింది కాబట్టి ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అని 2 రకాల స్వభావాలతో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి ఎదురుగుండానే మంచిగా నటించేసి వెనక్కి తిరగగానే ఎలాగా ఉన్నా పర్వాలేదు అనే తత్వంతో ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగా భగవంతుని కృప దొరుకుతుందంటే దొరకదు. అందుకే వాళ్ళు కేవలం వెళ్ళొస్తూ ఉంటారే తప్పితే వాళ్ళ మనసుల్లో చేంజ్ రాదు. చాలామంది 10 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నామండి అంటారు తప్పితే వాళ్ళ మనసుల్లో కానీ వాళ్ళ స్వభావంలో కానీ వాళ్ళ జీవితంలో కానీ పెద్ద మార్పులు ఏం కనిపించవు. మహా అయితే డబ్బులు వస్తూ ఉండొచ్చు, వాళ్ళకి కొంచెం సౌకర్యాలు పెరుగుతూ ఉండొచ్చు తప్పితే మానసికమైన మార్పు కానీ భగవంతుని దగ్గరికి చేరడానికి కావాల్సిన సాధనలు కానీ నిజమైన గురుకృప కానీ అవన్నీ వాళ్ళకి దొరకవు. ఎందుకంటే ముందు వాళ్ళు ఏం మార్చుకోలేదు? మనసును మార్చుకోలేదు. ఎప్పటి వరకు మనసులో మలినం ఉంటుందో అప్పటి వరకు ఏమంటారు? భగవంతుని కృప దొరకదు. ఇతను నిజంగా నిజాయితీ ఉన్నవాడు, సరళ స్వభావుడు కాబట్టి ఈయనకి భగవంతుని కృప ఉందని రామకృష్ణ పరమహంస గారు అంటున్నారంట. ఇక్కడ మనకి ముఖర్జీ సోదరుల గురించి చెప్తున్నారు. మామూలుగా ఏమవుతుందంటే ఇద్దరు అన్నదమ్ములు కదా, ఇద్దరు అన్నదమ్ముల్లో ఆ పెద్దవాడేమో సొంత వ్యాపారం ఉందట, రెండో అతనేమో ఇంజనీర్ అట. అతను ఏదో సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి ఏదో కార్లు బంగ్లాలు అన్నీ కొనుక్కుని ఉన్నాడు. అయితే స్వామి దగ్గరికి వచ్చాక ఈయన ఏమంటున్నారు అంటే, సరే నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు, దాంతోపాటు నువ్వు కొంచెము భగవద్గీత కూడా చేసుకోవయ్యా అని. అంటే ఇక్కడ మనం చూడండి, బాగా ఉద్యోగాలలో ములిగే వాళ్ళని మనం ఏమన్నా భగవంతుని గురించి చేయమంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? అయ్యో మాకెక్కడ కుదురుతుందండి బాబు, ఉద్యోగంలో ఉన్న టైం అంతా సరిపోవట్లేదు, కాస్త టైం దొరికితే ఏదో రెస్ట్ తీసుకుంటా కాసేపు పడుకుంటాము, మేమెక్కడ ఇవన్నీ చేయగలమని అంటారు కదా. అంటే ఈయన స్వామి ఏం చెప్తున్నారు, ఇప్పుడు నీకు ఏది దొరికిందో అదేంటి? చందనవనము. బాగుంది, ఎందుకంటే అతనికి కావాల్సిన బంగ్లా కార్లు ఏవో దొరికాయి కష్టపడ్డాడు కాబట్టి. కానీ నువ్వు కనుక భగవంతుని కూడా పట్టుకున్నావు అనుకో, తర్వాత ఏం దొరుకుతుందట? వెండి కానీ బంగారు కానీ ఉందట. ఇక్కడ చందనం అనేది బాగుంటుంది కాదని అన్నము, అలాగా ఏదో బంగ్లా కార్లు అవన్నీ బాగుంటాయి. ఆ తర్వాత వెండి కానీ బంగారు కానీ అనేసరికి ఏమవుతుంది? మనశ్శాంతి కానీ మనసు ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కానీ దానిలో ఉండే మహదానందం కానీ అది బంగారు గంతో ఈక్వల్ అయిపోతుంది కదా. అలాగా ఎక్కడి వరకే నడిచామంటే ఆ ముందుకు నడవలేకపోతున్నామంటే ఎవరైనా చెప్పారనుకో, ఇదేంటి ఇక్కడ ఏదో గంధం వాసనే వస్తుంది, లేకపోతే గంధమే దొరుకుతుందయ్యా, ఇంకొంచెం ముందుకెళ్తే వెండి బంగారం దొరుకుతుంది, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అంటే ఎంత ఓపిక లేనోడైనా కష్టపడి వెళ్తాడు అది తెచ్చుకోవడానికి కదా. అలాగా స్వామివారు చెప్తున్నారు, నువ్వేదో కష్టపడుతున్నావు, ఏదో సంపాదిస్తున్నావు, ఇక్కడికి ఆగిపోకు, దీంతో పాటు నువ్వేం చేయాలి? భగవంతుణ్ణి కూడా నువ్వు స్మరిస్తూ ఉంటే ఇంకా ఇంకా మంచి జీవితం దొరుకుతుంది అనగానే యాజ్ యూజువల్ అందరూ చెప్పేటట్టు నేను చెప్పాడు, లేదండి నాకు కాళ్ళకి బంధాలు ఉన్నాయండి, ఏదో ఇంట్లో వాళ్ళని ఆఫీస్ అవని ఇవన్నీ నాకు బంధాల కింద అయిపోయినాయి, నేను ఎక్కడ భగవంతుని స్మరిస్తాను అంటే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు? అయ్యా నువ్వు భగవంతుని గురించి స్మరించాలంటే కాళ్ళకు ఒకవేళ బంధాలు ఉంటే మాత్రం ప్రాబ్లం ఏముంది? నువ్వేం కాళ్ళతో చేసేది లేదు, చేతులతో చేసేది లేదు, దేంతో చేస్తావు? మనసుతో చేస్తావు. మనసు అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఎప్పుడైతే మనసుని భగవంతుని దగ్గర పెడుతున్నావో అప్పుడు నీకు ఎన్ని బంధాలు ఉన్నాయి అడ్డులు కావంటున్నారు. దానికి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు ఒక స్టోరీ చెప్తారు కదా, అలా ఒక స్టోరీ చెప్తున్నారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారట. అయితే ఒకతనేమో రోజు సాయంత్రము ఈ రామాయణం భారతం ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయి కథల్ని వింటూ ఉన్నాడు. ఇంకో అతను ఏముంటున్నాడు,
అతనికి ఇవన్నీ ఎక్కవన్నమాట. అందుకని వెలియాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్ళిపోతున్నాడే కానీ ఇద్దరు స్నేహితులు అవడం వలన ఎప్పుడైతే ఈ స్నేహితుడు ఈ రామాయణం వినడానికి వెళ్తున్నాడో, ఇంకో స్నేహితుడు వెలియాల దగ్గరికి వెళ్తున్నాడో, వీళ్ళు రెండో అతను ఏం చేస్తున్నాడని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇతను వెలియాల దగ్గర ఉన్నా సరే అప్పుడు అనుకునేవాడు అనమాట, నా స్నేహితుడు కదా ఎంచక్క ఆ రామాయణం అది వినుకొని మంచి మార్గంలో ఉన్నాడు, నా కామక్రోధాదుల్ని అవి నేను అణుచుకోలేక ఇలా వెలియాల దగ్గరికి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అని. మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది తప్పు అని తెలిసిన, మన అరిషడ్ వర్గాలు ఉన్నాయంటే అది తప్పు అని మనకి తెలియదా అంటే తెలుసు. కామం అని, క్రోధం అని, రాగద్వేషాలు ఏమన్నా అని అవన్నీ తప్పని తెలుసు. కానీ ఏమవుతుందంటే మాయాజాల వలన మనం దాని నుంచి బయటపడలేకపోతూ ఉంటాం. కానీ అనిపిస్తుంది అయ్యో మనం బయటపడితే బాగుండు. ఇప్పుడు ఎలా అయితే ధ్యానంలో కూర్చుందాం అనుకుంటాం, 1 గంట కూర్చుందాం అనుకుంటాం, కానీ అరగంట అయ్యేసరికి ఏదో ఆలోచన, ఇంకో మనిషో, ఇంకో పరిస్థితి మనం బయటకు లాగేస్తూ ఉంటుంది. అనుకోవడం మీద అనుకుంటున్నాం, అయ్యో ధ్యానం ఇంకా పెంచాలి, రోజుకి ఎక్కువసేపు ధ్యానంలో ఉండాలి, మంత్ర సాధన ఎక్కువ చేయాలి, ఎక్కువలో ఎక్కువ జీవితాన్ని మనం భగవంతుని పాదాల దగ్గర పెట్టాలని అనుకున్నా చేయలేకపోతున్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుని దృష్టి మనమే పడుతూ ఉంటుంది. అనుకున్నా మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఎగ్జామ్ అంటే ఆ అబ్బాయి కూర్చుని చదువుకుంటున్నాడు కానీ మనం చూసాం వాడేమి బయటికి వెళ్ళి ఆడలేదు, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుకున్నాడు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అంత బాగా రాలేదనుకో, వాడిని కొట్టాలనిపిస్తుందా? అయ్యో పాపం కష్టపడ్డాడు, ఏమో వీడు చదివింది అక్కడ రాలేదు, ఆ టైంకి మర్చిపోయాడో ఏదో అయ్యింది లేని, అలా కాదమ్మా నెక్స్ట్ టైం బాగా చదవని అనేస్తాం, కానీ గట్టిగా శిక్షించము, ఎందుకంటే మనం చూసాం వాళ్ళని. అలాగా ఒక వ్యక్తి ఆతృత ఉందనుకో భగవంతుడు పరిశీలిస్తాడు. ఎక్కడో లేరు కదా, ఆయన మన మనసులోనే ఉన్నారు. కానీ అసలు మనం చేయకుండానే అబ్బే నాకు కుదరదండి, ధ్యానంలో కూర్చోగానే నాకు ఏదో పనులు ఉంటాయి, ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని ముందే మనం చెప్పామనుకో, అసలు ప్రయత్నమే లేదు, ఆతృత అసలు లేదు. అలాంటి భగవంతుని కూడా మన దగ్గరికి రావాల్సిన అవసరం కానీ మనకి అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన స్థితి కానీ ఏమీ లేదు. ఇక్కడ అలాగే జరిగింది. ఆ అబ్బాయి వెలియాల దగ్గరికే వెళ్ళాడు, కానీ నా ఫ్రెండ్ ఎంచక్క మనసును కంట్రోల్ చేసుకొని కథా కాలక్షేపం చేస్తున్నాడు, నేను మాత్రం వెలియాల దగ్గరికి వచ్చి కామక్రోధానికి లోనైపోయానని బాధపడుతున్నాడు. ఇంకొకతను ఏమనుకుంటున్నాడు, నేను కదా వచ్చి ఊరికనే భాగవత్వది వింటున్నాను, అదే నా ఫ్రెండ్ చూస్తే ఎంచక్క వెలియాల దగ్గరికి వెళ్ళాడు, జీవితం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా, అలా ఎంజాయ్ చేస్తున్నాడు, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి ఇతని దృష్టి ఎక్కడుంది అక్కడ ఉంది, అతని దృష్టి ఎక్కడ ఉంది ఇక్కడ ఉందన్నమాట. అప్పుడు ఏమంటున్నారు, ఇద్దరు కొంతకాలం అయిపోయాక శరీరాలు చాలిస్తారు కదా, చాలించినప్పుడు ఎవరైతే వెలియాలి దగ్గరికి వెళ్ళాడో వాళ్ళని దేవదూతలు తీసుకుని వెళ్ళారు, ఎవరైతే గుడికి వెళ్ళి రామాయణాన్ని విన్నాడో అతన్ని యమ బట్టలు తీసుకుని వెళ్ళారు. వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటండి నేను ఎప్పుడు గుడికి వెళ్ళేవాడిని కదా అంటే అక్కడ చెప్తారు, నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళినా నీ దృష్టి ఎక్కడుంది, నీ దృష్టి అంతా వెలియాల మీద ఉంది. అలానే తిను ఎప్పుడు నాకు వెలియాల దగ్గరికి వెళ్ళాడు కదా అంటే అతను వెలియాల దగ్గరికి వెళ్ళిన అతని దృష్టి ఎప్పుడు ఇక్కడ రామాయణం జరుగుతూ ఉంది, అలా నేను కామక్రోధాన్ని జయిస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని దేవదూతలు తీసుకెళ్లారు. ఇలా చెప్తున్నప్పుడు అక్కడ ప్రియనాథ్ అనే భక్తుడు వింటున్నాడు కదా, ఆయన అంటాడు, కానీ నా మనస్సు నా స్వాధీనంలో లేదు కదా స్వామి అని మన రామకృష్ణ అడుగుతున్నారంట. అప్పుడు రామకృష్ణులు ఏం చెప్తారంటే, మనసు స్వాధీనంలో ఇలా రా అంటే వచ్చేదైతే కాదు, మన జీవితాంతం మనం చేసే అభ్యాసం అది మన నుంచి పారిపోతూనే ఉంటుంది. అయితే స్వామి ఏమంటున్నారు, నువ్వు దానికి ఒక ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే మనం చూస్తాం, ఏనుగులు, గుర్రాలు, ఇంకా పక్షులు, వాటిని కూడా చూడండి సర్కస్లో వాటితో మరి ఏమైనా చేపిస్తున్నారంటే వాటికి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. వాటికి సొంతగా ఏమీ జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ అలాగ నేర్పించడం వలన ఏమవుతాయి, అవి అభ్యాసం చేస్తూ ఉంటాయి. అలా అభ్యాసం చేసి అవి ఎంచక్క సర్కస్లో మనుషులు కూడా చేయలేరు, అన్నీ కూడా చేసేస్తూ ఉంటాయి. మరి అలా ఎలాగా అంటే అభ్యాసం చేయించడాన్ని బట్టి. అలాగ మన మనసు కూడా ముందేమి మనం ఇక్కడ కూర్చో అంటే అది ఏం చేయదు, ధ్యానంలో మునిగిపో అంటే మునిగిపోదు. కానీ ఎప్పుడు అవన్నీ ములుగుతుందంటే మనం అభ్యాసం చేపిస్తూ ఉంటే, మన మాటల ద్వారానో చేతుల ద్వారానో ఏదో రూపంలో దానికి ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానంలో రమించడం వల్ల జరిగేది ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళామనుకో నెమ్మదిగా చూడండి. ఒక పిల్లోడు ఒక క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చాడు, ఒక పిల్లోడు లాస్ట్ వచ్చాడు అంటే ఒకే క్లాస్లో ఉన్నా ఒకే టీచర్ చెప్తున్నా వాడికి వేరే ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు,
ఆ పిల్లవాడు పూర్వజన్మ వాసనలు అవ్వచ్చు. కొంతమందిని చదువులో ముందుకు తీసుకెళ్తూ ఉంటే కొంతమందిని ఆ చదువులో వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తాయి. అక్కడ అభ్యాసం అలా ఉంది కాబట్టి. అలాగా మనం ఎప్పుడైతేనంట కష్టం పడినా సరే మన మనసుకు నచ్చ చెప్తూ ఉంటే, ఎందుకు హరినామస్మరణ చేయాలి, ఎందుకు ధ్యానంలో ఉండాలి, ఎందుకు మనము ఈ సహజంగా చేసే పనుల సమయంలో కూడా మనసుని మాత్రం తీసుకెళ్ళి ఒక మంత్రం మీద లగ్నం చేయాలని దానికి చెప్పేస్తే ఒక్కసారి కనుక అది మచ్చిక అయిపోయిందా మనసు, అది ఇంకెటు పారిపోదు. మనం ఎటు చెప్తే అటే వస్తూ ఉంటుంది అనమాట. అందుకని స్వామి ఏమంటారు, నువ్వు అభ్యాస యోగం చేయవయ్యా, కాస్త అభ్యాసం చెయ్యి. ఫస్ట్ నేర్పించడం కష్టమైనా అది ఆ తర్వాత నిన్నే అది లాగేస్తుంది అనమాట. మనం ఒక్కసారి లౌకికాల నుంచి అంతర్ముఖం అవడం నేర్చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత లౌకికమైన విషయాల దగ్గరికి ఎవరైనా రమ్మన్నా సరే మనకి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే మన మనసు ఇంకా లౌకిక విషయాల వెంట పరిగెట్టదు అనమాట. అందుకని ఫస్ట్ దాన్ని మనం లొంగబెట్టుకుంటాము, ఆ తర్వాత అది మనల్ని దానికి నచ్చిన చోటుకి తీసుకెళ్తుంది. ఆ నచ్చే చోటు ఏంటనేది మనం అభ్యాసం చేయించాలి. రోడ్డు మీద తిరగడమా, లేకపోతే ఒక మందిరానికి వెళ్ళడమా, లేకపోతే ఒక మంత్ర జపం చేయడమా అని కదా. ఇలా మనం చేస్తే ఏమవుతుందట, ఎలా అయితే ఒక చలువ వస్త్రం ఉందనుకోండి, దాన్ని ఎర్ర రంగులో ముంచితే ఎరిపోతుంది, నీళ్ళల్లో ముంచితే నీలం అవుతుంది. అలాగా మన మనసుని మనం ఎలా తయారు చేసేయాలంటే, అది లౌకికంలో ముంచితే లౌకికం వైపు తిరిగిపోతుంది, లేదు ఈ ధ్యానంలో ముంచితే ధ్యానం వైపే తిరుగుతుంది. కాబట్టి ముందు ధ్యానం అనేది ఏంటో, ఎందుకో, ఎలా చేయాలో ఇవన్నీ నేర్పించి దానికి వచ్చే ఫలితాలు ఏంటో దానికి అర్థమయ్యేటట్టు చేస్తే అదేం చేస్తుందట, మనల్ని ధ్యానం వైపుకి లాగి ఆత్మసాక్షాత్కారం కలగడానికి అది సహకరిస్తుంది. మనకేమంటారు, మంచి మిత్రుడు మంచి శత్రువు కూడా ఎవరంటే మనసే. లోకంలో ఎవ్వరూ కాదు, బయట వాళ్ళు ఎవరిని ఎంత నమ్మినా ఎంత చేసినా వాళ్ళు కూడా ఎప్పటివరకు వస్తారు, ఆఖరి శ్వాస వరకు పక్క నుంచి ఉంటారు, ఆ తర్వాత నిలబడరు. కానీ మనసు ఏం చేస్తుందంటే, మనము ఇంకా ఉండగానే, ఈ శరీరం ఉండగానే మనల్ని మోక్షం ప్రాప్తించడానికి సహకరిస్తుంది. కాబట్టి మనసుకు మించిన మిత్రుడు శత్రువు ఎవ్వరూ లేరు అని చెప్తారనమాట. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.